నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి పిఎం మోడీ గారికి ఇవ్వబడినటువంటి మొత్తం అవార్డుల లిస్ట్ అనమాట. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే మన మోడీ గారికి ఆయన వర్క్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చాలా దేశాలు ఆయన గౌరవిస్తూ వస్తున్నాయి అనమాట. ఏ విధంగా గౌరవిస్తున్నాయంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటిని మన మోడీ గారికి బహుకరించడం ద్వారా ఆయన గౌరవిస్తూ వస్తుంది అనమాట. సో ఏ దేశాలు ఇచ్చాయి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే మోడీ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ లిస్ట్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకి గౌరవ వందనం ఏ దేశాలు ఇచ్చాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. నైజీరియా దేశం నుంచి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది నైగర్ అవార్డు అనేది 2024లోనే రావడం జరిగింది. అండ్ రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు అనమాట. సెయింట్ ఆండ్రూ అవార్డు అనేది కూడా రష్యా నుంచి ఇవ్వబడింది మన మోడీ గారికి. అండ్ భూటాన్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్లాపో ఈ అవార్డు కూడా ఈ 2024 టైంలోనే భూటాన్ దేశం నుంచి ఆ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి అవార్డు డ్రూక్ గ్లాపో అనేటువంటి అవార్డు మన మోడీ గారికి ఇవ్వబడింది. అండ్ గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇది గ్రీస్ దేశానికి సంబంధించి రెండవ అత్యున్నత పురస్కారం అనేది 2023 టైంలో మోడీ గారికి ఇవ్వబడింది. అండ్ ఫ్రాన్స్ దేశం యొక్క అత్యున్నతమైన అవార్డు అనమాట ఏంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ హానర్. ఇది 2023 టైంలో ఇవ్వబడింది. అండ్ ఈజిప్ట్ సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఆర్డర్ ఆఫ్ నైల్ అనమాట. సో ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు కూడా రీసెంట్గా ఇవ్వబడింది. పపువా న్యూ గినియా ఈ దేశానికి సంబంధించినటువంటి హైయెస్ట్ అవార్డు గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లగోహు. ఈ అవార్డు కూడా రీసెంట్గా మన మోడీ గారికి ఇవ్వబడింది. ఫిజీ అనే చాలా చిన్న దేశం. ఆ దేశానికి సంబంధించి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఈ అవార్డు 2023 టైంలో ఇవ్వబడింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటి అవార్డు అనమాట. యుఎస్ఏ దేశానికి సంబంధించినటువంటి ఒక పురస్కారం అనమాట. వాళ్ళ యొక్క దేశంలో ఇంకొక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని గౌరవించడానికి ఇచ్చేటువంటిది అనమాట. యుఎస్ఏకి సంబంధించి చీఫ్ కమాండర్ లీజన్ ఆఫ్ మెరిట్ 2020లో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వబడింది. అండ్ పలావ్ దేశం ఇబాకల్ అవార్డు ఈ అవార్డు కూడా మన మోడీ గారికి ఇచ్చారు 2023 టైంలో. అండ్ మాల్దీవ్స్ 2019 టైంలో మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ఒక అవార్డు అనేది మన మోడీ గారికి గౌరవ పురస్కారంగా ఇవ్వబడింది. అవార్డు పేరు ఏంటంటే రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏకి సంబంధించినటువంటి ఒక అవార్డు 2019లో మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఒక గౌరవ పురస్కారం అనమాట. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ జియేద్ అవార్డు అనమాట. అండ్ బెహ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక అవార్డు కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రిజైనెన్స్ 2019 టైంలో ఈ యొక్క అవార్డు అనేది బెహ్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి గౌరవ పురస్కారాల్లో ఒకటి. కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినెసెన్స్. అండ్ పాలస్తీనా దేశానికి సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు ఆ దేశంలోనే గొప్ప పురస్కారం అనమాట. దాన్ని కూడా మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక అవార్డు 2016 టైంలో మోడీ గారికి ఇచ్చారు. అవార్డు ఏంటంటే స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమ్నుల్లా ఖాన్ అవార్డు అనమాట. ఈ అవార్డు కూడా మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ సౌదీ అరేబియా దేశం నుంచి మన మోడీ గారికి 2016 టైంలో ఇవ్వబడినటువంటి అవార్డు ఏంటంటే కింగ్ అబ్దుల్లా షాష్ అనేటువంటి గౌరవ పురస్కారం అనేది మోడీ గారికి ఇవ్వబడింది. ఇలా వేరే వేరే దేశాలు మన మోడీ గారిని ఆయన చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని గౌరవిస్తూ అవార్డుల ప్రధానోత్సవం అనేది ఆ దేశాల యొక్క గౌరవ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. మోడీ గారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే రీసెంట్గా రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని మన మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అంటే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఏంటి రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క మీటింగ్ని
మన మోడీ గారే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 3 రోజులు జరిగినటువంటి సమ్మిట్ అన్నమాట. ఈ మీటింగ్ ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్. సో రైజింగ్ రాజస్థాన్ అన్నాం. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిందని మనకు అర్థమవుతుంది. సో రాజస్థాన్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది సమ్మిట్ అనేది. అండ్ దీని యొక్క థీమ్ వచ్చేసి రిప్లీట్, రెస్పాన్సిబుల్ అండ్ రెడీ. సో ఇందులో ఏంటంటే 12 అంశాల్లో కేటగిరీస్లో ఫోకస్ చేసి ఆ అంశాలని అభివృద్ధిలోకి నడిపించాలి అని తీర్మానం అనేది చేసుకోవడం జరిగింది. రిప్లీట్, రెస్పాన్సిబుల్ అండ్ రెడీ. సో ఎటువంటి అంశాలంటే రాజస్థాన్లో సంబంధించి వాటర్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, సస్టైనబుల్ మైనింగ్ అండ్ టూరిజం తర్వాత ఉమెన్ లెడ్ స్టార్టప్స్కి కూడా వాళ్ళ ప్రాముఖ్యత అనేది కల్పించడం జరిగింది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల శక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయూతను అందించడం కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రాంలో ఒక భాగంగా చేసుకోవడం జరిగింది. అండ్ కంట్రీ సెషన్స్ పరంగా అయితే నియర్లీ 8 సెషన్స్ అనేవి జరగడం జరిగింది. వీటిలో ఏంటంటే మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఈ పార్టిసిపేషన్ అనేది దీనిలో చేయడం జరిగింది. అంటే రాజస్థాన్ రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో పాల్గొన్నారనమాట. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కొన్ని రకాల థీమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలను కూడా తెలియజేశారనమాట ఈ సెషన్లో. ఎటువంటి విషయాలంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ట్రేడ్ అండ్ టూరిజం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల మీద ఎక్కువగా వాళ్ళ యొక్క అవగాహనని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం ఏ విధంగా చేయాలనేటువంటిది అక్కడ తెలియజేశారనమాట. అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి తన యొక్క ఆర్థిక ప్రగతి కోసం, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి కోసం చాలా దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడం జరిగింది. నియర్లీ 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఆ రాష్ట్రానికి ఈ యొక్క మీటింగ్ ద్వారా రావడం జరిగింది అనమాట. సో ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము ఈ యొక్క 30 లక్షల కోట్ల రూపాయలు అనేవి వినియోగించడం జరుగుతుంది. సో రైజింగ్ రాజస్థాన్ అనేది ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక 3 రోజుల సమ్మిట్ అన్నమాట. 3 రోజుల పాటు జరిగినటువంటి మీటింగ్. నఫిత్రోమైసిన్. సో నఫిత్రోమైసిన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్స్ కోసం, మన స్వదేశీయంగా తయారు చేసేటువంటి యాంటీబయాటిక్స్ కోసం మనం తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. నియర్లీ ఒక 30 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి కూడా మన దేశంలో స్వదేశీయంగా యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేయాలి. అంటే దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు వరకు మనకున్నటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేరే దేశాల యొక్క ఫార్ములాను తీసుకొని మన దేశంలో తయారు చేశారు, కొన్ని వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం అనమాట. అలా కాకుండా ఫస్ట్ టైం ఈ నఫిత్రోమైసిన్ అనేటువంటి పేరుతో ఏదైతే మెడిసిన్ తయారు చేస్తున్నారో అది కంప్లీట్గా మనం కనుక్కున్నటువంటి ఫార్ములా, అది కూడా మనమే క్రియేట్ చేసుకున్నది అనమాట. యాంటీబయాటిక్ మెడిసిన్గా మనం తయారు చేసుకున్నది. సో మన దేశానికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ పేరేంటి అంటే నెఫిత్రోమైసిన్ అనమాట. అండ్ ఎందుకోసం యాంటీబయాటిక్స్ మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటామంటే మనకి ఎప్పుడైనా సరే ఒకటి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే వాటికి కారణాలు ఏముంటాయి, బ్యాక్టీరియాస్, వైరస్ ఇలాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వైరస్ ఇన్ఫెక్షన్స్ అని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అని ఎక్కువగా చూస్తుంటాం. వాటితోటి పోరాడాలంటే మనం ఇచ్చేటువంటి మెడిసినే యాంటీబయాటిక్స్ అనమాట. సో యాంటీబయాటిక్స్ పరంగా మన దేశంలో ఉత్పత్తి చేసినటువంటిది నిఫిత్రోమైసిన్. అండ్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. సో నిఫిత్రోమైసిన్ ఏదైతే ఉందో ఇది మన దేశంలో మనమే తయారు చేసుకున్నాం. ఎందుకంటే మన శరీరం మీద ఏవైతే వైరస్లు, బ్యాక్టీరియాలు మనకి ఆరోగ్యాన్ని నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయో వాటి నుంచి మనం కోలుకోవడం కోసం మన యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేయడానికి భావించి 30 సంవత్సరాల యొక్క పరిశోధన ఫలితంగా మన యొక్క మెడిసిన్ అనేది పొందడం జరిగింది. అండ్ ఎందుకోసం ఇటువంటి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కోసమే ఇటువంటి మనం యాంటీబయాటిక్స్ తయారు చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మన ఇక్కడ ఒక పదం విన్నాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడైనా సరే మన శరీరం మీద దాడి చేసినటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనం శరీరానికి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తూ ఉన్నాం. బట్ ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి జన్యువులు ఏ విధంగా మారిపోయాయి అంటే
అండ్ ఏవైతే మన ప్రతిరక్షకాలు, ప్రతిజనకాలు ఏవైతే ఉంటాయంటే అవన్నీ కూడా ఎలా మారిపోయాయంటే, మనం ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటి మెడిసిన్ ఇచ్చినా సరే అవి వర్క్ అవ్వట్ల. ఏ విధంగా అంటే మన శరీరంలోకి వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఏవైతే వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి మెడిసిన్‌కి వర్క్ అవ్వకుండా అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్‌గా ఉండటం లేదు. సో, అలా యాక్టివ్‌గా ఉండటం ఎందుకు లేదంటే యాంటీబయోటిక్స్ పవర్ అనేది సరిపోవట్లేదు. మనం చాలా సార్లు వింటూ ఉంటాం. మెడిసిన్ ఇస్తున్నారు గానీ పవర్ సరిపోవడం లేదు. నాకు ఎటువంటి రిజల్ట్ కనిపించట్లేదు. క్యూర్ అవ్వటం లేదు. వ్యాధి నుంచి విముక్తి లభించడం లేదు అంటే ఇదే అన్నమాట. ఏ విధంగా అంటే మనం ఇచ్చేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అవి మన శరీరం మీద పని చేయడం లేదు అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మన శరీరంలో ఉండటం వల్ల మనము మెడిసిన్ ఇచ్చినా కూడా మనకి శరీరం మీద వర్క్ అవ్వడం లేదు. సో, కరోనా టైంలో కూడా మనం చూసింది ఎక్కువగా ఇదే అన్నమాట. మనం మెడిసిన్ తీసుకున్నా కూడా అది మన శరీరం యాక్సెప్ట్ చేయడం లేదు. సో, అటువంటి పరిస్థితి నుంచి కోలుకోవాలంటే పవర్‌ఫుల్ యాంటీబయోటిక్స్ అనేవి తయారు చేయాలని మన భారతదేశం భావించి నియర్లీ 30 సంవత్సరాల కృషి తర్వాత ఇలా ఒక యాంటీబయోటిక్స్‌ని తయారు చేయడం జరిగింది. వాటి వల్లే మనకి ఇక మీదట వచ్చేటువంటి యాంటీబయాటిక్స్ అన్నీ ఎంత బాగా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయన్నమాట. సో, ఈ మధ్య కాలంలో అయితే ప్రతి సంవత్సరం కనీసం 6 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ లేక కాదు. తీసుకునేటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది దానివల్ల మెడిసిన్స్ ఏవి పనిచేయడం లేదు. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో, దాన్ని తగ్గించడం కోసం ఇలా మన దేశంలోనే స్వదేశీయంగా తయారు చేసినటువంటి ఒక యాంటీబయాటిక్స్ అనేవి మనం తీసుకున్నాం. అండ్ దీనికోసం నియర్లీ 8 కోట్ల రూపాయలు అనేవి BIRAC అన్నమాట. ఇదేం లేదు, మనకి ఉన్నటువంటి గ్రూప్ మనం యాంటీబయాటిక్స్‌ని తయారు చేయడానికి ఉన్నటువంటి కమిటీ టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్‌ని BIRAC అంటారు. ఇదే ఇండియన్ గవర్నమెంట్ తరపున ఉండేటువంటిది. అండ్ ఇది దాని యొక్క ఆధ్వర్యంలో బయోటెక్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ కింద నియర్లీ 3 ఫేజ్ ట్రయల్స్ అనేవి చేసిన తర్వాత స్వదేశీయంగా ఉన్నటువంటి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అని కనుగొనడం జరిగింది. సో, స్వదేశీయంగా తయారు చేసినటువంటి యాంటీబయాటిక్ ఏదైతే ఉందో నాఫ్రిథ్రోమైసిన్ ఇది బెస్ట్‌గా ఇక మీదట మన ఇండియన్ మార్కెట్‌లో అందరికీ ఉపయోగపడబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.